నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజున జనసేన పార్టీ కావలి పట్టణ టౌన్ అంటూ ఒక 7 వ్యక్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో పాపం ఇద్దరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవాడిని, ఎల్ఐసి కట్టుకోవడానికి వచ్చేవాడిని తీసుకొచ్చాను, కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళంతా కావలి టౌన్ అని చెప్పేసి, మేమంతా కావలి టౌన్ అంతా ఎక్కడ ఉందని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చేబద్ధం. నేను మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. దాన్ని వేయడానికి గల కారణం కావలి టౌన్ ఇన్ఛార్జ్, టౌన్ అధ్యక్షుడైన పబ్బా సాయి గారు. ఆయన మొదటి నుంచి కూడా పబ్బా సాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడి పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉండడాన్ని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేక సార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా 3 ఏళ్ల పాటు ఉన్నాను. ఆయనకి పదవి ఇచ్చిన రోజు నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను. ఆయన పదవి నుంచి తీయాలని డిమాండ్ చేశాను చాలాసార్లు. ఆయన సుధాకర్ గారు ఒక బోధిధర్ములాగా వాళ్ళు మారుతారు, పని చేస్తారు, వాళ్ళు చేయించే బాధ్యత నాది అంటూ పూర్తిగా వాళ్ళనైతే వెనకేసుకొస్తూ పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీస్తున్నారు. కానీ నాకు అది పూర్తిగా ఆ పోకట నచ్చక నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావాలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను. కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చిల్లర డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని తాగడి పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రా ఆ మీటింగ్ రా, ఈ మీటింగ్ రా, ఆ కమిటీ వేస్తాను, ఈ కమిటీ వేస్తాను, అక్కడికి వెళ్దాం కానీ ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు 3 ఏళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు. కేవలం దానికి కారణం పబ్బా సాయి గారే. ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను. అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు. అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీసం ఒక 50 నుంచి 100 సార్లు ఫోన్ చేయడం, పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం చేసి బ్రతిమలాడినా కానీ నేనైతే తీయలేదు. చంటి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక 100 సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతిమలాడారు. నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్నా, చేసే తప్పుని మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు, తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకురావడం చాలా తప్పని చెప్పేసి నేను ఆయనతో వాగ్వాదానికి దిగాను. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కులాగా పదే నాకు ఫోన్ చేపిస్తూ ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్య గారి చేత ఫోన్ చేయించి మరి నన్ను విత్డ్రా చేయాల్సిందిగా కోరారు. దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు. ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విత్డ్రా చేయడం అయితే జరిగింది. కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఇళ్ళలో వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పారు నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని వాడు వీడు అని అనలేను, అన్నగారైనా పిలుస్తాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది, నేనున్న పార్టీ అటువంటిది. కాబట్టి నిన్న మీరు అన్నారు సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని, సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విత్డ్రా చేయించారని. మీరు అది నిజమని నిరూపించిన రోజు ఈరోజు మీరు నిరూపిస్తే ఈరోజే నేను రాజకీయ సన్యాసం తీసుకుని జనసేన పార్టీ కాదు మీరు అక్కడ కూర్చున్న వంటి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పెడతాను. వాళ్ళే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, కనీసం వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, మా వార్డులో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి అయినా సరే, నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేశాను. ప్రతి బూత్కి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను. ఎక్కడైనా సరే ₹1 నేను తీసుకున్నట్టు, ₹1 నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజే జనసేన పార్టీ కాదు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాళ్ళకి నమస్కరించి క్షమించమని కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మన జనసైనికులకి, మన జనసేన నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న ఒక 7 ఏదో వాళ్ళ సొంత లాభాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి శ్రీ అలవ సుధాకర్ గారు మాత్రం వాళ్ళ పదవులకి ఇచ్చేంత వరకు మాత్రం మా ఇన్ఛార్జ్ గారు కంపల్సరీగా మాతోనే ఉండాలి, వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ ఏది వేసేంత వరకైనా సరే మాకంతా ఆయనే, మా ఎన్నుముక ఆయనే, మా దేవుడు ఆయనే అని కొలిసి వాళ్ళకంటూ ఒక పదవి అనేది, ఒక టౌన్ ప్రెసిడెంట్ అయితే ఏమి, ఒక వార్డు ప్రెసిడెంట్ అయితే ఏమి, ఎవరికైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినారో వాళ్ళకి ప్రతి ఒక్క పదవి అనేది అనౌన్స్మెంట్ చేసి సంతకం పెట్టి రిలీజ్ చేసింది శ్రీ అలవ సుధాకర్ గారు. ఆ రోజు వరకు అయితే అతను దేవుడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక వారం రోజుల ముందు వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సార్ మాకు అది కావాలి, మా ఇంట్లో ఇలా కావట్లేదు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఆయన దగ్గర ఎంతోమంది ఆయన సొంత డబ్బులు వాడుకున్న అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఎలక్షన్ ఖర్చులకు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆడ పెట్టిన 7గురిలో ప్రతి 7గురు వచ్చి అమౌంట్ తీసుకొని ఖర్చులకి వాళ్ళ ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ బాధలు చెప్పుకొని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు వరకు అయితే అలర సుధాకర్ గారు దేవుడు, ఈరోజు దెయ్యంగా మారాడా? మీకు పదవులు ఇచ్చిన రోజు ఏమో దేవుడిగా మారాడా? ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వాళ్ళకి చెందలేదంట. ఎందుకు చెందాలి? ఎవరిస్తారు? పార్టీ కోసం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా, పార్టీ చేస్తున్నారా అడిగిన వాళ్ళేమో అవతల మీరు అతని దగ్గర ఏదో తీసుకున్నారు, మాకెవరో పయనించేది ఊడిపోయింది, ఏదో మాకు ఆడి నుంచో మేమేదో బంగ్లాలు కట్టుకున్నామంటే పార్టీ ఆఫీస్ ఒకటి పెట్టి ఇంత తెలుగుదేశం పార్టీ ధీటుగా, వైసీపీ పార్టీ ధీటుగా ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి ఎంతో మెయింటైన్ చేసుకుంటా మన పార్టీ ఆఫీస్ని ఇంత ముందుకు నడుపుతూ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వచ్చి ఎలక్షన్ అనేది 2 రోజుల ముందు జరుగుతుందన్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఆయన ఏదో మంచి చెడు మాట్లాడుకొని ఎలక్షన్స్ ఇప్పుడు మాకేదో దక్కలేదనే స్వార్థపరులుగా నేను ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా నీతి దిగజారుడు వ్యవహారం. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరో కూడా అందరూ లాభం పొందిన వాళ్ళే. లాభం పొందని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ఒక పదవిగానో ఇంట్లో ఆ పరిస్థితులలోనో ఏదో ఒక విధంగా లాక్కుంటా వచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీలో పుట్టుకొకడు గూటుకొకడు ఉన్న పరిస్థితుల్లో 2019లో ఓడిపోయిన తర్వాత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి జనసేన పార్టీని ఒక ఐకమత్యంగా అందరినీ కలుపుకొని ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి చెందాలి అని చెప్పి అందరిని ఆలోచించి ఎవరికైతే పదవులు ఇచ్చి ఎవరికైతే మంచి స్థాయిలో పెట్టారో వాళ్ళే ఇప్పుడు ఎన్నుపోటు పరిచి కావ్య కృష్ణారెడ్డి గారికి కలిసి పనిచేయమని మాకు ఎన్డీఏగా మా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. మేము ప్రతి ఊరిలో మా ఊరికి వచ్చిన రోజు మేము మా రూరల్ మండలంలో ప్రతి ఊరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక అమౌంట్ కోసం కానీ ఇంకో దానికోసం వేచి చూడకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓట్లు వేయించడం జరిగింది. అది మేము ఏ విధంగా చేసామనేది శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి తెలుసు, ఏ విధంగా కష్టపడ్డారనేది తెలుసు. వాళ్ళు ఎంత మాకు సరైన ఇది లేకపోయినా, గౌరవం లేకపోయినా, ఇంకోటి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేసినా కానీ మేము ఎక్కడా కూడా పక్క పార్టీ వాళ్ళకి దోహదపడకుండా మేము పార్టీ కోసం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డిని గెలుపుకోవడానికి మేము మా వంతు మేము కృషి చేసాం. అదేవిధంగా మేము మా శ్రీ అలర సుధాకర్ గారు చెప్పిన విధంగా మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము ఆల్రెడీ అంతకుముందు ఆత్మీయ సమావేశాలు అయితే అన్నీ మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము తిరిగాము. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. ముందుగా మా పార్టీ ఆఫీస్కి చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. పిలవంగానే ఇంత ఎండలో కూడా వచ్చినందుకు. ఈ మీటింగ్ సారాంశం మా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి, ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూర్చొని ఏకదాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సింది ఏంటంటే, నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు, సహోదరులు, మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తానో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది చల్లిన బురద వాళ్ళనే పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నిన్నే ఆయన చెప్తున్నారు, వాటిలో ముఖ్యంగా 3 పాయింట్లు నేను మీతో మాట్లాడాలా. అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు. అయ్యా, నిన్న మీరు వెళ్ళిన 9 మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే, రికార్డు ఉన్న, ఫోటో ఉన్న, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న, ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజు మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురద జరుగుతున్న పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మిత్రులారా, మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం. మా పార్టీలోనే ఉన్నారు మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ 10 రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికి వెళ్ళి అంటే జరిగిన ముందు 3-4 సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన అంత మంచోడే, ఆయన ఏం చేయలా. లాస్ట్ 10 రోజుల్లో మీకు చెడు చేశాడు, ఏం చేశాడు అనేది మీ మనస్సాక్షి తెలియాలా. తర్వాత రెండో ప్రశ్న, ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు, అసలు ఇల్లు లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఆయన.
అయ్యా బాబు తమ్ముడు, నువ్వు వయసులో చిన్నోడివి, నీ తాహత అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, పేరు చెప్పేయాలనే ఆలోచన నాకు లేదు, నీకు ముందే చెప్తున్నా. భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఓటు ఉంది, నీకు రాజకీయంలో చాలా దిట్టమని చెప్పుకుంటున్నావు అంటే బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు. ఆ వాటిలో నువ్వు ఎంత తీసావు పొడవ తీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కావ్య కృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది. ఎవ్వడేం ఆలోచించవల్ల, ఎవ్వడేం బాధపడవల్ల, ఏ వాటిలో ఎవడిని బెదిరించాడు ఎవడిందంటే విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి సమన్వయం చేస్తారంట, ఇబ్బంది లేదు. ముందుగా నీ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మీరు ఎవరు, ఆయన ఆస్తుల గురించి అడిగేంత స్థాయి మీకుందా, ఆయన ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి 40వ వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానా నల్లారి సుధాకర్ అనే ఆయన వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు, నీకు తెలిసిందైతే. మరి మూడో విషయం, ఎవరో చెప్పారంట టీడీపీకి కాన్వాస్ చేయొద్దు, అసలు కావ్య కృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. పబ్బాసాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా, నేను 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య, మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి, సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు ఒక సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్లో పాల్గొనిస్తానన్నారు. ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు, నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కావ్య కృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయనతో అసలు తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాను. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్పారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేద్దన్నారన్నట. అయ్యా మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి, ఇది ఎలక్షన్ ముందు చెప్పింది మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయ్యే. ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు, ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందని తప్ప మా సోదరుని ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఇదని చేశాడో, ముందు మనమేంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్ళు మనకు ఒక పదవి అనేది ఎవడిచ్చాడు, మనకి స్థాయి ఎవరు, అసలు సుధీర్ అంటే ఎవడు, సుధీర్కి ఏ పదవి ఉంది, పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెడుతున్నారు జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటామని మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా, ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలన్నది కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి, ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదేదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే, డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక్కడ మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నా. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడు మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులాగా ఉన్నాం, మీరు వేరే అలిగేషన్స్కి వెళ్ళొద్దు. వెళ్తే మీరు అనుకున్నట్టు భ్రమలో ఉంటున్నారు. మేమేదో ఒక ఆయన అంటాడు ఆరవిడి షీట్ అన్నీ మాఫియా అయిపోతాయి. వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. అలాగే సుధాకర్ అనే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన మేము వ్యక్తిగతంగా దగ్గర నుండి చూసాం. నాకన్నా మీకు ఇంకా ఎంత మంచి చెడ్డ చేస్తున్నాడు. మీరు ఇంటి కూడా ఇంటి వాసం లెక్క పెట్టినట్టు ఉంది. ఇది చాలా తప్పు.